ఇన్‌స్టాలో మనకైతే ఒకటైతే వచ్చేసింది కదా! ఎడిట్ అనేది. సో, దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మేనేజ్ అనే దాంట్లోకెళ్ళేస్తే మనం ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఫోటోస్ అయితే యూజ్ అవుతాయో, వీడియోకి యూజ్ చేస్తారో అవైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ డన్ అనేది క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫొటోస్‌ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అక్కడ రైట్ మార్క్ దగ్గర అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫోటోని మీరు ఎన్ని సెకండ్స్ ఉంచాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ అనేది పెట్టుకోండి. మీరు ఎన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారో అన్ని ఫొటోస్‌కి సేమ్ ఎన్ని సెకండ్స్ ఉండాలో అలా అయితే సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌కి అయితే ఒక పిక్ అనేది తీసుకున్నాను కదా! దాన్నైతే నేను డ్రాగ్ చేసుకొని ముందుకైతే తీసుకొస్తున్నాను. అది ఎక్కడ నేను ఫస్ట్‌లో పెట్టాలా లేదా ఏ పొజిషన్‌లో పెట్టాలా అనేదైతే అక్కడికి తీసుకొచ్చుకొని ఆ ఫోటోని అనేది అక్కడ పెట్టేశాను. అలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసి కటౌట్ ఉంటుంది. ఆ కటౌట్ దగ్గరకెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఫోటోని ఇలా అంటే మీకు ఎంత అంటే ఆ ఫోటో దగ్గర ఆ ఫోటోలో మీకు ఏ పార్ట్ అయితే యూజ్ అవుతుందో అక్కడ క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మనం ఏ పార్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది ఉండిపోయి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ నేను టోటల్‌గా అన్ని ఫొటోస్‌కి అయితే ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి నేనైతే టోటల్‌గా అన్ని ఫొటోస్‌కైతే డ్రాగ్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ సేమ్ అలానే తీసుకొని ఇలా అన్ని ఫొటోస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ కటౌట్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నార్మల్‌గా సెట్ చేసుకోండి. మీ ఎంత ప్లేస్ తీసుకోవాలి ఒక్కో ఫోటోకి ఎంత అని చేసుకోవాలనేది అయితే ఒక్కో ఫోటోకి అలా పెట్టుకోండి. సో, టోటల్ అన్ని ఫొటోస్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని కటౌట్‌లో ఇలా కట్ చేసుకొని పెట్టేసేయండి. మీరు ఎన్ని ఫొటోస్ యూజ్ చేసుకుంటే అన్ని. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో, టోటల్‌గా అన్ని ఫొటోస్‌ని మనం ఇలా అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు కావాల్సిన పార్ట్‌నైతే తీసుకున్నాము. సో, వాటినైతే మనం ఒక్కొక్క పొజిషన్‌లో అంటే ఏ ఫోటోని మనం ఏ పొజిషన్‌లో పెట్టాలి, దేన్ని ముందుగా పెట్టాలి అనేదైతే సెట్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఈ ఫోటో ఇద్దాం అనుకోని సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకొని ఇది ఎక్కడి వరకు ఇవ్వాలో అక్కడి దాకా అయితే నేను పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ని ఫొటోస్‌ని మనం టోటల్‌గా అంటే ఫస్ట్ ఫోటో ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని టోటల్‌గా మనము అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి ఉండాల్సి ఉంటుంది ఒక ఫోటో. ఇలా అయితే టోటల్‌గా ఇచ్చేయండి. ఎందుకంటే ఈ ఫోటో మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేసుకున్నాను. ఏ ఫోటోని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో ఎక్కడి నుండి పెట్టేయాలనేదైతే దాని పొజిషన్ అనేది ఇలా సెట్ చేసుకోండి. దాన్ని ఇట్లా మనమైతే క్లిక్ చేసి పట్టుకుంటే అదనేది మూవ్ అవుతూ ఉంటుంది మనకి. సో, అన్ని ఫొటోస్‌ని మీరు ఏ ఏ పొజిషన్‌లో పెట్టుకోవాలి, ఎక్కడి నుండి అయితే పెట్టుకోవాలనేది అయితే చేసేసుకోండి ఇలా. సో, ఇలా అన్ని ఫొటోస్‌నైతే డ్రాగ్ చేసుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోటోననేదైతే మీరు ఏ పొజిషన్‌లో ఉంచాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకోండి. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. నాకు ఇష్టమైన నేనేమేమి చూపించాలనుకుంటున్నానో ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. సో, అలా సెట్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక ఫోటో కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వేరేది ఇవ్వాలని అనుకుంటున్నా. సో, అలా ఇవ్వాలని ఇంకొకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెట్ చేసుకొని దీన్ని కూడా నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ దాకా ఇచ్చేసి మళ్ళీ నేను సో, ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ప్లస్ అంటే ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పార్ట్ కావాలి అనేదైతే ప్లస్ అనేది. మనకు అది వద్దు అనుకుంటే దాన్ని మైనస్ తీసుకొని అక్కడ క్లిక్ చేస్తే అదనేది వెళ్ళిపోతుంటది. చూడండి ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఏ ఫోటో ఎక్కడ రావాలి. సో, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి
అంటే ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. అది మీకు ఏది నచ్చితే అంటే మీకు ఇష్టమైనది అనేది తీసుకొని అక్కడ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డన్ చేసేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక్కొక్క అంటే పిక్చర్ ఉంది కదా! దానికి మనము టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మన సెల్ఫ్‌ని ఇంట్రొడ్యూసింగ్ అని పెట్టేసుకొని మీ అని పెట్టేయండి. అలా చేసుకోండి. అలా టైప్ చేసిన తర్వాత మనకైతే చాలా ఎఫెక్టివ్ అంటే యానిమేషన్స్ అనేవి చాలా వచ్చాయి. కలర్ ఆప్షన్ అది మీ ఇష్టం. ఏ కలర్ తీసుకుంటారనేది మీ ఆప్షన్. తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి. మనకి డిఫరెంట్ ఫాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు నచ్చిన ఫాంట్ అనేది తీసుకొని అది ఎక్కడి వరకు అంటే మన ఫస్ట్ ఫోటో అయితే ఎక్కడి దాకా ఉందో మన ఏంటి ఇప్పుడు మనం టైప్ చేసుకుంది కూడా సేమ్ అలాగే అది ఎక్కడి వరకు ఉందో అక్కడ దాకా అయితే సెట్ చేసుకోవాలి. ఇక టోటల్‌గా మనం ఏవేవైతే పిక్చర్స్ అనేవి మనం ఇందులో ఈ వీడియోలో పెట్టామో ఆ ఒక్కొక్క పిక్చర్‌కి మనం ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మన ఫోటో అంటే మనము కార్టూన్ లాగా పెట్టుకుంటే దాన్ని మీ అని పెట్టుకోండి. కార్టూన్ కాకపోయినా ఒకవేళ మీ ఫోటో పెట్టుకున్నా కూడా మనం మీ అనే పెట్టుకోవాల్సి ఉంటుంది కదా! అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కలర్ అండ్ ఫంట్స్ అనేవి చూసుకున్నాను. ఆ ఫోటోకి అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడ నుండి నేను ఈ టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకొని టోటల్ ఈ ఫోటో ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ దాకా అయితే ఎండ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను గోరింటాకు అని పెట్టుకున్నాను కదా! గోరింటాకు అని టైప్ చేశాను. అలాగా అంటే మీరు ఏ పిక్చర్స్ అనేవి పెట్టుకున్నారో టెంపుల్ ఆర్ గాడ్, టీ అండ్ మీ హాబీసు, బ్యాంగిల్సు, డ్యాన్స్ అది మీరు ఏవేవైతే పిక్చర్స్ అనేవి ఇందులో పెట్టేశారో ఒక్కొక్క పిక్చర్‌కి ఒక్కొక్క టైటిల్ అనేది అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా ఇచ్చేసి స్టార్టింగ్ నుండి అంటే ఆ పిక్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకొని ఆ పిక్చర్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ఎండింగ్ దాకా అయితే మీరు ఆ టెస్ట్‌ని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకి టోటల్‌గా అనేది వస్తుంది. లేకపోతే మళ్ళీ మధ్యలో మనకి స్టార్టింగ్‌లో మనం సగం తీసుకొని మళ్ళీ మిడిల్‌లో వదిలేసి ఎండింగ్‌లో ఇవ్వకపోతే అదనేది టోటల్‌గా రాదు. అది అయిపోయిన తర్వాత నేను లాస్ట్‌లో ఇంకొక పిక్చర్ మనం తీసుకున్నాం కదా! అక్కడ నేనేం చేశానంటే టెస్ట్ అనేది ఓకే బాయ్ అని పెట్టేశాను. ఎందుకంటే మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. మనకు కావాల్సినవి ఏమేంటి అనేది అయితే చూపించాము. నెక్స్ట్ లాస్ట్‌లో అయితే మనం వీడియో అయిపోతుంది కాబట్టి ఓకే బాయ్ అని చెప్పేసి దానికి కావాల్సిన ఫంట్స్ అండ్ కలర్ ఎలాంటిదంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేను ఇలా తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేశానంటే సాంగ్ ఉంటుంది కదా! అది ఏదైనా సాంగ్ మనకిష్టమైన సాంగ్ నేనైతే 'రుద్రవీణలో' అయితే ఒక సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్‌ని తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఆ సాంగ్ ఎక్కడి నుండి కావాలో అక్కడి నుండి పెట్టేసేసాను. ఈ వీడియో అయితే ఇలా వచ్చేసింది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చేసింది వీడియోది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వీడియోనైతే మనం సేవ్ చేసుకోవాలి కదా! ఆ సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనకక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీడియో అనేది మనకి సేవ్ అయిపోతుంది గ్యాలరీలో.